అందులో సత్యం ఉంది, నారాయణుడు ఉన్నాడు. కానీ ఈయన సత్యనారాయణుడే కానీ అసత్యనారాయణుడు కాదని మనం చేస్తున్నాను. సత్యనారాయణుడు నారాయణుడు అడిగాడు, సత్యనారాయణ అని పేరు పెట్టారు, అసత్యనారాయణ కూడా ఉంటాడా అని. ఉండడు. ఇంకా అసత్యనారాయణుడు కూడా ఉండడు. ఇక్కడ మనం ఇది చేసుకుంటే ఆయన ఏం చేస్తాడు, పోలీస్ స్టేషన్లో పోయి చెప్తాడు, ఇక్కడ ఇది మాకు డిస్టర్బెన్స్ అవుతుందండి వాని ముఖం కదా. ఒక హిందువు మరొక హిందువుకు శత్రువు కావచ్చునా, ఒక స్త్రీకి శత్రువు కావచ్చునా, ఒక అధ్యాపకుడికి శత్రువు కావచ్చునా? రాజకీయ పార్టీలు అయితే ఉంటాయి, వారికి వీడి శత్రువు, వారికి వీడికి వాడు శత్రువు. ఇట్లా ఉన్నది ఈ వ్యవస్థలో. కాబట్టి మా సత్యనారాయణ గారు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. వీరికి ఒక మహానుభావుడు బొంబాయిలో ఆయన 23 ఏళ్ళు ఉండి భారతదేశం అంతటా కూడా ఒక ఇంజనీర్గా ప్రసిద్ధి చెందినటువంటి మన 7 దొడ్ల మల్లికార్జున రెడ్డి గారు ఇంజనీర్. వారు మొత్తం ఇంజనీర్స్ అనే అసోసియేషన్కే వాళ్ళు కన్సల్టెంట్ అన్నమాట. అంటే వారు సలహాదారులు ఉన్నారు. అటువంటి వారు భగవద్భక్తి తత్పరులు. వారు మరి నిత్యము యజ్ఞమన చేస్తాడు, లేకపోతే యోగమన నేర్పిస్తాడు, లేకపోతే ఎక్కడైనా వెళ్ళి స్కూల్లో ఉపన్యాసం చేస్తాడు, లేకపోతే ఏ సభలో పాల్గొంటాడు. ఆయన నిర్విరామంగా సూర్యుడు ఏ విధంగా వెలుగుతూ ఉన్నాడో, చంద్రుడు ఏ విధంగా వెలుగుతున్నాడో, భూమి ఎలా తిరుగుతుందో మా మల్లికార్జునుడు కూడా అలాగే కార్యాచరణలో ఉంటాడు. అటువంటి మల్లికార్జున రెడ్డి గారు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినారు. వారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన మధ్యలో అంటే గీతా జ్ఞాన సేవా ట్రస్ట్ ఏదైతే ఉందో దానికోసం వచ్చినటువంటి వారు, మీరు నిత్యము